నమస్తే అండి. నా పేరు వెంకట్. నేను దాగ్బేటెక్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం పాలకొల్లు మండలం వెలువల గ్రామంలో ఉన్నటువంటి కంబిల సత్యనారాయణ సార్ దగ్గరికి వచ్చామండి. సార్ వచ్చేసి 7 ఎకరాలు కల్చర్ చేస్తున్నారండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్. ఈ ప్రోడక్ట్ మీరు ఎలా వాడారు? మీకు వైట్ గట్ సీడ్ వేసిన తర్వాత ఎన్ని రోజులకు వచ్చింది? ఇది వాడిన తర్వాత ఎన్ని రోజులు తగ్గింది? తర్వాత గ్రోత్ ఎలా ఉంది? ఒక్కసారి రైతులకు ఒక్కసారి మీరు చెప్పగలరా సార్? ఒకటి ఇది వచ్చేసిండే ముందు క్రాప్ అండి. ఈ క్రాప్ కన్నా ముందు క్రాప్. ఓకే సార్. 30 days వచ్చింది వైట్ గా. ఓకే సార్. వైట్ గట్ వస్తే ఇంకా హార్వెస్ట్ చేసేయడం, లేదనుకుంటే ఎస్ సార్. ఉన్న దాని వాల్యుబుల్ గా వచ్చేది కాదు. ఓకే సార్. ఫీడింగ్ ఎక్కువ వెళ్ళిపోయేది, లేకపోతే సరే డ్రాప్ అయిపోయేది. ఓకే సార్. సర్లే అనుకున్నాం, ఒకసారి చూద్దాం, ట్రై చేద్దామని చూసాం. కరెక్ట్గా 30 days వచ్చేసరికి 4-5 రోజులకే కొంచెం ఫీడింగ్ కంటిన్యూగా ఎత్తుకుంటాం మొదలెత్తుంది. ఓకే సార్. ఓకే. అలాగా ఇంచుమించు టాప్ అయ్యేదాకా ఇంచుమించు ఫస్ట్ 2 పూటలు పెట్టాం. తగ్గిన తర్వాత ఒక పూట వస్తుంది. ఒక పూటకు వచ్చాయి కంటిన్యూ. ఓకే. మేము వచ్చేసి తక్కువ నెంబర్ వేసాం. 2 ఎకరాలకి 1,50,000 వేసాం. ఓకే సార్. వేసేటికి అది కరెక్ట్గా 80 రోజులకండి 45 పంపించింది. 44.5 వచ్చింది. 44.5. ఎన్ని డేస్ కి సార్? 80 days. 80 days కి. మనకు వైట్ గట్ ఎన్ని డేస్? 30 days వచ్చింది. 30 days కి వైట్ గట్. 30 days కి వైట్ గట్ వచ్చేసింది. బాగా చెరువు అంతా ఎక్కువ అయిపోతుంది. ఓకే సార్. కరెక్ట్గా 3 రోజులకు 4 రోజులకు స్టార్ట్ చేసాం. టైం షింప్ స్టార్ట్ చేశారు. ఓకే. వచ్చిన తర్వాత కంటిన్యూ అలాగా దీన్ని పెట్టడం, మాకు ఫీడింగ్ అసలు ఆగలేదండి. వైట్ గట్ అయితే ఇది వరకు ఫీడ్ ఆగిపోయింది. కరెక్ట్గా 6 రోజులకో 10 రోజులకో మళ్ళీ ఎత్తిపోయింది ఒక్కొక్కసారి సార్. ఏరో మెడిసిన్ వాడినప్పుడు. ఓకే. ఇది ఫీడింగ్ ఆగలేదు, ప్లస్ రోజు మోల్టింగ్ అవ్వడం, గ్రోత్ కూడా మేము 30 రోజులు అయిన తర్వాత మళ్ళీ 20 రోజులకి 50 రోజులు మళ్ళీ కౌంట్ చూస్తున్నాం. ఆ కౌంట్ కూడా సర్లే బాగా అవుతుంది అనుకున్నాం. రిజల్ట్ బాగుందని కంటిన్యూ చేస్తాను. కరెక్ట్ గా మనకి 80 రోజులు లోపే ఉంది. ఓకే సార్. 44.5 వస్తుంది. 44 హార్వెస్టింగ్ చేస్తాం. ఏంటంటే సర్వే కూడా తగల 1,50,000 నెంబర్కి 4 రోజులు 2 గంటలు అయిందండి. ఓకే సార్. ఓకే. మంచి రిజల్ట్ వచ్చింది. మంచి రిజల్ట్. ఇది వరకు వైట్ గట్ వస్తే మేము నిజంగా ఇసిగిపోయేవాళ్ళం. ఓకే సార్. ఎందుకంటే వైట్ సగం వచ్చేదాడికేమో బ్రోలు అని అయ్యని వచ్చేసి. ఓకే సార్. యాసకాలం మెయిన్ క్రాప్ కదా అనేదాడికి వైట్ గట్ వచ్చిందని కొంచెం జల్లుమైందంట. ఓకే, అయిపోయింది రా బాబు అనుకున్నాం. బలవంతంగా మనం ఏదో మెడిసిన్ ఇట్టి ఆపేమంటే దాని రిజల్ట్ ఎలా ఉండేది ఏంటంటే ఫీడింగ్ వెళ్ళిపోయేది. ఓకే సార్. మనకి టన్నుకి 2.5 టన్నులు వెళ్ళిపోయేది మేత. ప్లస్ లాస్ట్ పట్టి